కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిన, అప్లికేషన్ విడుదల చేసిన, ఆన్లైన్ లో ఆప్షన్ ఇచ్చిన వెంటనే ఆ తాజా సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డిసెంబర్ 2. ఈ రోజు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తులు తీసుకుంటామంటూ ప్రభుత్వం అయితే ముందుగానే ప్రకటించింది. ఈ రోజు కూడా అన్ని న్యూస్ పేపర్లో ఈ రోజు నుంచి రేషన్ కార్డుకు దరఖాస్తులు తీసుకుంటామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను కూడా విడుదల చేసిందని అయితే వార్త అయితే వచ్చింది. కానీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రం రేషన్ కార్డు దరఖాస్తులు తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో అయితే ఉన్నారండి. ఎందుకంటే ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి డిసెంబర్ 2 నుంచి 28 వరకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. కానీ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం అయినప్పటికీ ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆన్లైన్లో ఆప్షన్ ఇవ్వడం కానీ, రేషన్ కార్డు మార్గదర్శకాలు విడుదల చేయడం కానీ, రేషన్ కార్డు అప్లికేషన్ ఫారం కొత్తది విడుదల చేయడం కానీ జరగలేదు. దీంతో ఎటువంటి ఆప్షన్ లేకుండా రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేయాలా అనే సందిగ్ధంలో ఈ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయితే ఉన్నారండి. ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రైస్ కార్డులను తొలగించి కొత్తగా రేషన్ కార్డులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జారీ చేసిన రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల ఫోటో అయితే ఉండేది. ఒక కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అందరి ఫోటోలు ఉండేవి. వారందరూ గ్రూప్ ఫోటో రేషన్ కార్డులో ఉండి వారి పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలన్నీ సమగ్రంగా ఉండేవి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇక్కడ రేషన్ కార్డు స్థానంలో రైస్ కార్డు అనేది ఇచ్చి కేవలం కుటుంబ సభ్యుడు ఒక్కరు ఎవరైతే కార్డు ఉంటుందో వారి ఫోటోలు మాత్రమే ఈ రైస్ కార్డులు అయితే ఇచ్చేవారు. ఆ కారణంతో ఆ యొక్క రైస్ కార్డులను గుర్తింపు కార్డులుగా గుర్తించలేని పరిస్థితి అయితే రాష్ట్రంలో ఉంది. ఇందులో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు, రేషన్ కార్డు స్ప్లిట్, మార్పులు చేర్పులు చేసుకునే ఆప్షన్ ని బ్లాక్ చేసింది. ఆ తర్వాత డిసెంబర్ 2 నుంచి తీసుకుంటామని, ఈ రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తులు ఇచ్చినప్పుడు ఈ వెరిఫికేషన్ కి సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంది, దాన్ని కూడా తొలగిస్తున్నామంటూ చెప్పింది. ఇక తీరా డిసెంబర్ 2వ తేదీ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుందామని సిద్ధమవుతున్న లబ్ధిదారులకైతే ఇంకా ఆప్షన్ రాకపోవడంతో నిరాశగా గురవుతున్నారండి. ఏమాత్రం ఆందోళన అయితే చెందొద్దు. ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి తప్పనిసరిగా ఈ మేరకు 2వ తారీఖు లేదా 3, 4 తారీఖుల్లో అయినా ఈ మార్గదర్శకాలు విడుదల చేసి కొత్త దరఖాస్తు ఫారం విడుదల చేస్తుంది, ఆన్లైన్ లో ఆప్షన్ ఇస్తుంది. తర్వాత మీరు అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఆప్షన్ రాలేదు కాబట్టి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోదేమో అనే ఆందోళన అయితే చెందవద్దండి. ఆప్షన్ వచ్చిన వెంటనే వెళ్ళి సచివాలయానికి దరఖాస్తు ఇచ్చి అక్కడ సర్వర్ పనిచేయలేదని గంటలు వెయిట్ చేసే బదులు ఆప్షన్ వచ్చిన 2-3 రోజుల తర్వాత వెళ్ళినట్లయితే అక్కడ ఏమన్నా చిన్న సాంకేతిక సమస్యలు ఉంటే అప్పటికే ప్రభుత్వం రికవరీ చేసుకుని అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళిన వెంటనే దరఖాస్తు అనేది ఉద్యోగులు అప్లై చేసి వెంటనే మీకు అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ కూడా ఇస్తారు. కాబట్టి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిన, అప్లికేషన్ విడుదల చేసిన, ఆన్లైన్ లో ఆప్షన్ ఇచ్చిన వెంటనే ఆ తాజా సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.